ఫ్రెండ్స్, నువ్వు కావాలనుకున్న వాళ్ళు కావచ్చు, నిన్ను కావాలనుకునే వాళ్ళు కావచ్చు. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఉంది, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటారు అనుకోవటం మాత్రం పొరపాటండి. నువ్వు కావాలనుకున్నా, నిన్ను కావాలనుకున్నా, ఒకళ్ళ లోపాలు ఒకళ్ళకి ఎత్తి చూపించినంత వరకే అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. లోపాలను ఎవరైతే ఎత్తి చూపిస్తారో అప్పుడే నువ్వు కన్నీళ్ళకి కష్టాలకి గురి కావాల్సిందే. లోపాలు లేని మనిషి ఉండరు, వెత్తి చూపొచ్చని బంధము ఉండదు. ఫ్రెండ్స్, చాలామంది నటిస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఏదో కాలంతో పాటు పోవాలి కాబట్టి వదిలేసి బ్రతుకుతారో తెలియదు, కానీ ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు అంటారు. అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదంట. ఇది ఎక్కడ ఈ చిత్రం అండి? ఒక బంధం కావాలనుకుంటే లోపాలను సరిదీసుకోవటం, అవమానాలను ఎదుర్కోవటం, నిందలను భరాంచటం, తనకు తాను సర్దుకొని బ్రతకటం అవమానమా? లేదే. నీలో తనకు నచ్చని, తనలో తిని నచ్చని చెప్పుకున్నప్పుడు ఒకరినొకరు సరిచేసుకుని బతకటం, ఒకరినొకరిని ఎత్తి చూపించుకోవటంలో నచ్చని వాటిని సరి చేసుకోలేకపోవటం కూడా వీగుకి కారణం. గర్వానికి, అహంకారానికి మధ్యలో బ్రతుకుతూ ఉంటారు. నువ్వు చెప్తే నేనేంటి వినేదన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టు ఎలా ఉండదు ఫ్రెండ్స్? చెప్తే వినేవాళ్ళు కాదు, చెబితే మనలో లోపాలు సరి చేసుకుని ప్రేమగా బ్రతికేవాళ్ళే ఎప్పటికైనా కానీ నిజమైన ప్రేమికులు. గాయాలు